టాప్ 3లో రెండో అంశం చూస్తే మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి బహిష్కరించారు. ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ పాలన అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ స్థాయి సమావేశానికి తనను ఆహ్వానించి సమయపాలన పాటించని ప్రభుత్వంపైన, అధికారుల తీరుపైన ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేను పిలిచి అవమానించడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చి 2 నెలలు అవుతున్నా లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పిల్లలు పుట్టేదాకా కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు ఇవ్వరా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి బహిష్కరించారు. ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ పాలన అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ స్థాయి సమావేశానికి తనను ఆహ్వానించి సమయపాలన పాటించని ప్రభుత్వంపైన, అధికారుల తీరుపైన ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేను పిలిచి అవమానించడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చి 2 నెలలు అవుతున్నా లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పిల్లలు పుట్టేదాకా కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు ఇవ్వరా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మల్లారెడ్డి. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన పగ తీర్చుకున్నటువంటి ప్రక్రియ కొనసాగిస్తామని, దీంట్లో భాగంగా ఇవాళ జరిగినటువంటి ప్రజాపాలనపై జరిగినటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు చేసినటువంటి అవమానాలు కీసర సాక్షిగా బయటపడేటువంటి పరిష్కరిస్తారు. మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్లోని కేబీఆర్ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆహ్వానించి సమయానికి రాకుండా అక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అవమానపరిచారు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చి 2 నెలలు అవుతున్నా కూడా దాన్ని ఇవ్వకుండా ఇవాళ 9 గంటలకు, ఉదయం 9 గంటలకు సమావేశానికి రావాల్సిన అధికారులతో సమాచారం ఇచ్చి అక్కడికి వచ్చినటువంటి మల్లారెడ్డి దాదాపు 11 గంటల వరకు కనీసం అక్కడ నుంచి సమాచారం ఎట్లాంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ నాయకులు వస్తేనే అది ఓపెన్ చేస్తామని చెప్పడం, ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పడం పట్ల మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు పుట్టేదాకా కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై అయినటువంటి మల్లారెడ్డి ఈ ఇష్యూకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి కార్యక్రమాలకు పిలిచి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అవమానపరుస్తుంది, ఇదే పరిపాటిగా తయారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి రాకుండా ఉండటంతో దాదాపు 2 గంటల సేపు మల్లారెడ్డిని వెయిట్ చేయించడం, ఆ తర్వాత మనకు వేరే కార్యక్రమాల్లో వెళ్ళిపోతానని చెప్పినా కూడా 31st ఓపెన్ చేయమని చెప్పారు. కానీ 2-3 కళ్యాణ చెక్కులు అయినా అందజేసి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఆ చెక్కులు ఇచ్చేసి వెళ్తారని చెప్పినా కూడా కనీసం వాళ్ళని పట్టించుకోకుండా, కనీసం ఆ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయకుండా ఆర్డీఓతో పాటు ఇతర ప్రభుత్వాధికారులు వన్ సైడ్ గా వ్యవహరించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీలు అంటే కాంగ్రెస్ ఇతర పార్టీ చెందినటువంటి ప్రతి ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పెషల్ గా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ట్రీట్ చేయకపోగా వాళ్ళ ప్రోటోకాల్ కూడా డిస్టర్బ్ చేసుకున్నటువంటిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల తీరుతో కాంగ్రెస్ నాయకులకు వన్ సైడ్ గా చేసినటువంటి పనులతో అక్కడి నుంచి ఆయన దానికి నిరసనగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, దాదాపు 2 గంటలు వెయిట్ చేసి అక్కడి నుంచి తిరిగి ఆయన తన కార్యాలయానికి వెళ్ళిపోవడం జరిగింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.